హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వైద్య శాఖ ఆదేశాలతో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హెల్త్ క్యాంప్లో వివిధ విభాగాలను పరిశీలించి ఎంతమందికి పరీక్షలు చేశారు, వారికి అవసరమైన చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 21 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమవతి, డిఎంహెచ్ఓ ధనరాజ్, సురభి మెడికల్ డీన్ రఫీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకచందు, ఆర్డీఓలు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు. మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడలో ఆర్వీఎం హాస్పిటల్, అక్కన్నపేటలో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హుస్నాబాద్లో సురభి మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. మండలాల వారీగా ఉన్న సబ్ సెంటర్లలో హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పండగ తర్వాత 30 మెడికల్ క్యాంపులు ఖరాబ్ చేస్తాను. నెంబర్ రాసుకొని అద్దాలు నేనే ఎల్బీ ప్రసాద్ దగ్గర ఇస్తాను, అలాగే లైఫ్లో పెట్టిస్తాను, నేను ఇస్తాను. నెక్స్ట్ వాళ్ళందరూ కూడా డాటా నాకు ఇచ్చారు. బయటికి రాయాలి, బయటికి ఇచ్చిన తీయాలా రక్త పరీక్ష ఇచ్చినా ఇప్పుడు ఎప్పుడు బాబా తల్లివా ఏమంటాడు కొడుకు తీసుకో ఎవరు ఎల్వి ప్రసాద్ ఆర్ నైట్ 12 అదర్వైజ్ ఐ విల్ గివ్ పర్సనల్ బట్ కళ్ళకు అద్దాల కొరకు బయటికి రాయకండి. ఆర్టీఓ సార్ హరినారాయణ ఉత్సవాలు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ
సాల్వతో సత్కరించాల్సిందిగా అదేవిధంగా మెంటల్ డైరెక్టర్ రమణ కుమార్ గారు, లైబ్రరీ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ఎక్కడున్నా స్టేజ్ రావాలి, దయచేసి అనేలా భావించదు. వేదిక మీద పెద్దలకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సురభి కాలేజ్ మెడికల్ కాలేజీకి సంబంధించిన మొత్తం డాక్టర్లకు, సిబ్బందికి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న కోహెడలో ఆర్వీఎం కాలేజ్ తోటి, అక్కన్నపేటలో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల వారితోటి, ఇక్కడ సురభి వైద్య కళాశాలతో మెడికల్ క్యాంపుల నిర్వహణ ప్రారంభం చేయడం జరిగింది. కోహెడలో 9 మెడికల్ హెల్త్ సబ్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సితో కలిపి. ఆ 9 సబ్ సెంటర్ల వారీగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. అక్కన్నపేటలో 8 మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. హుస్నాబాద్ మండలంలో 5 మెడికల్ సబ్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సికి సంబంధించి అక్కడ. ప్లస్ టౌన్లో 4 క్యాంపులుగా, ఇక్కడ ఒక 9 క్యాంపులు, అక్కడ ఒక 9, మొత్తం 3 మండలాల్లో కలిపి, టౌన్ కలిపి 30 పైన మెడికల్ క్యాంపులు ఈ పండుగ వెళ్ళిన తర్వాత వారం రోజులకు ఒకటి చొప్పున నిర్వహించడం జరుగుతుంది. కొంత సమయం సండేనో 15 కొత్త స్పెషలైజేషన్ గ్రామాల్లో స్కూళ్ళు స్టార్ట్ అయినాక స్కూళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం, మహిళలకు సంబంధించినటువంటి గర్భకోశ, అదే తర్వాత మన క్యాన్సర్ సంబంధించి ఇతరత్ర వాటికి సంబంధించి ఈ విధంగా కొన్ని పరీక్షలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం పక్షాన 7 మండలాలకు 7 కళాశాలను కేటాయించి హుస్నాబాద్ నియోజకవర్గం ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతో ఈ క్యాంపుల నిర్వహణ కొనసాగుతోంది. గౌరవ 3 జిల్లా కలెక్టర్లు వాళ్ళ పరిధిలో ఈ మెడికల్ క్యాంపుల నిర్వహణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తప్పకుండా నేను మెడికల్ కాలేజీల యాజమాన్యాన్ని కోరినాను. ఇది ఒకరోజు జరిగేది కాదు. ఈ మండలము, టౌన్ దత్తత ఆప్షన్ మీది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యానికి సంబంధించిన స్క్రీనింగ్, అవసరమైన చోట సర్జికల్ ఏది అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి మరి స్పెషాలిటీ ట్రీట్మెంట్ కూడా జరగాల్సిన అవసరం ఉందనే మాట మనయేస్తూ, మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. గ్రామాల గ్రామ సర్పంచులు, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ పెద్దలందరూ కూడా వివిధ రాజకీయ పార్టీల పాత్రికేయులతో సహా గ్రామీణ ప్రాంతాల్లో సమాచారం ఇచ్చి ప్రభుత్వం తరఫున జరుగుతున్నటువంటి వైద్య పరీక్షల్లో భాగస్వాములై మీ యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకునే విధంగా మరి ఇందులో ఇన్వాల్వ్ కావాలని సందర్భంగా కోరుతూ మరొకసారి సురభి మెడికల్ కాలేజ్కి ధన్యవాదాలు. స్టార్టింగ్ ధన్యవాదాలు. భవిష్యత్తులో మొత్తం మండల క్యాంపులన్నీ అయ్యి అందరికీ ఆరోగ్య పరీక్షలు జరిగి అప్పుడు సాటిస్ఫాక్షన్గా ఈ మండలంలో మేము వైద్య పరీక్షలు మంచి గ్రామాన్ని నిర్వహించగలిగినటువంటి ఒక సంతృప్తిని వ్యక్తం చేసినారు. తప్పకుండా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారనే మాట ఈ సందర్భంగా మనసు. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. భవిష్యత్తులో ఈ నియోజకవర్గం రేపొద్దున ఆరోగ్యవంతంగా ఉండాలని, ఆ విధంగా ఉండాలంటే మనం రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కాబట్టి ఆ విధమైన సౌకర్యాన్ని కలిగించి ఇప్పటికే హుస్నాబాద్లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైంది. అది వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ విధంగా స్పెషలిస్టులు వచ్చి మీ దగ్గరికి, మీరు పోయే కంటే మీ దగ్గరికి చేస్తున్న పరీక్షల్ని వినియోగించుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ పేరున కోరుతా ఉన్నారు.
ఉమాపూర్ సర్పంచ్ ఉమాపూర్ షేక్ లాల్ బి రావుల గోడమ్మ పార్టీ మిత్రులకు మరియు ఇస్లామాబాద్ పట్టణ పూర్వకులకు అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ మీటింగ్ను ఇంతటితో ముగిస్తున్నాం. చెక్స్ ఫోన్ చేసి గ్రామాల్లో ఉంటే అక్కడి నుంచి చూసుకున్నాం. హాస్పిటల్